వెన్నెల సిరీస్కి స్వాగతం. వెన్నెల ఇది వెన్నెల అనే ఒక అమ్మాయి తెలుగు కథ. ఎపిసోడ్ 2కి స్వాగతం. అనసూయమ్మ ఆనందయ్య దంపతులకు 2 సంతానం. ఒకరు ఆడ సంతానం వెన్నెల, రెండవ సంతానం మగపిల్లాడు, పేరు సూర్య. ఆనందయ్య వ్యవసాయం చేస్తాడు. ఒక 2 ఎకరాల పొలంలో ఏదో కొద్దిపాటి పంట పండితే దానితోనే వారి జీవనం గడుస్తుంది. అనసూయమ్మ ఇంటి పని, వంట పని చూస్తూ ఇంట్లోనే ఉండి తన బిడ్డలను అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది. ఆనందయ్యది మధ్యతరగతి కుటుంబమే. ఆనందయ్య తండ్రి చనిపోయాడు. తల్లి, భార్య, పిల్లలతో హాయిగా తన జీవితాన్ని గడిపేస్తున్నాడు ఆనందయ్య. ఒకరోజు ఉదయం లేవగానే గుమ్మం బయట నిలబడ్డ ఆనందయ్యకు పక్కింటి నుండి చిన్న పిల్ల ఏడుపు గట్టిగా వినిపించింది. ఆనందయ్య స్నేహితుడు సుందరం తమ పక్కింట్లోనే ఉంటాడు. వీరిరువురు చిన్నప్పటి నుండి మంచి స్నేహితులు. సుందరయ్యకు 2 కూతుళ్ళు. ఎవరు ఏడుస్తున్నారో, ఎందుకు ఏడుస్తున్నారో తెలుసుకుందామని ఆనందయ్య వెంటనే సుందరయ్య ఇంటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూసేసరికి సుందరయ్య చిన్న కూతురు రమ్య గుక్కపట్టి ఏడుస్తూనే ఉంది. ఏమిటి సుందరం, పాప ఎందుకు అలా ఏడుస్తుంది? ఏమైనా కావాలని మారం చేస్తుందా అన్నాడు ఆనందయ్య. ఏమైనా కావాలంటే కొనిచ్చో సర్ది చెప్పో ఈ ఏడుపును ఆపించొచ్చు, కానీ ఎంతో సంతోషంగా బడిలో చేర్చి బడికి పంపిద్దామనుకుంటే రోజు ఉదయం ఈ ఏడుపు మొదలవుతుంది. ఇప్పటికి వారం రోజులయ్యింది. ఇంకా బడికి అలవాటు కానే కాలేదు. బడికి వెళ్ళడానికి తయారు చేయడం మొదలు పెట్టగానే రైలు బండి కూతల నా బిడ్డ ఏడుపు మొదలవుతుంది అన్నాడు సుందరయ్య. నాకు ఏమీ పాలుపోవడం లేదు. అసలు నా బిడ్డకి చదువు వస్తుందో రాదో అని తెగ బాధపడుతున్నానురా అన్నాడు సుందరయ్య ఆనందయ్యతో. వెంటనే ఆనందయ్యకు తన ముద్దుల కూతురు వెన్నెల గుర్తొచ్చింది. వెన్నెలను బడిలో చేర్పిద్దామని అనుకున్న ముందు రోజు నుండే వెన్నెల ఆనందానికి అవధుల్లేవు. ఉదయం ఎప్పుడవుతుంది నాన్న అంటూ ముందు రోజు సాయంత్రం నుండే వెన్నెల ఉత్సాహం మొదలైంది. మరుసటి రోజు ఉదయం లేవగానే తల్లి దగ్గరికి వెళ్ళి స్నానం త్వరగా చేయించమని తొందర పెట్టింది వెన్నెల. ఎంతో ఆనందంతో చకచకా తయారయ్యి నానమ్మకి, అమ్మకి టాటా చెప్పి తమ్ముడికి ముద్దు ఇచ్చి ఆనందయ్య చేతిని పట్టుకొని నాన్న తొందరగా వెళ్దాం స్కూలుకి అని మొదటి రోజే పట్టలేని ఆనందంతో బయలుదేరింది వెన్నెల. ఎటువంటి ఏడుపు, మారం లేనేలేదు. ఈ దృశ్యం తన కళ్ళ ముందు కదలాడింది ఆనందయ్యకు. తాను ఎంతో అదృష్టవంతుడినని, బంగారు తల్లి అయిన వెన్నెల తన కూతురుగా జన్మించిందని అనుకున్నాడు ఆనందయ్య. వెంటనే తేరుకొని సుందరయ్యతో ఈ విధంగా అన్నాడు. చిన్న పిల్ల కదా సుందరం, మెల్లగా అలవాటవుతుందిలే అని సుందరానికి సర్ది చెప్పాడు ఆనందయ్య. అంతలోనే కాఫీ కప్పుతో వచ్చి ఆనందయ్యకు అందించింది సుందరం భార్య అలివేలు.